నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి తన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నారు. ఈ మధ్య ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రామాయణంతో పాటు దేశంలోని ప్రస్తుత పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రామ లక్ష్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నటుడు ప్రకాష్ రాజ్ కు లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తరపున ఆయన అడ్వకేట్ ఈ లీగల్ నోటీసులు పంపించారు. హిందువుల మనోభావాలు కించపరిచేలా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు చేశారని, వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్దేశపూర్వకంగా రామ లక్ష్మణులపై ఆయన బహిరంగంగా వ్యాఖ్యలు చేశారని భానుప్రకాష్ మండిపడ్డారు. క్షమాపణలు చెప్పకపోతే 100 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేస్తామని హెచ్చరించారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న నటుడు ప్రకాష్ రాజ్ శ్రీరాముడు ఉత్తర భారతదేశానికి చెందినవాడని, రావణుడు దక్షిణ భారతదేశానికి చెందిన గిరిజనుడని వ్యాఖ్యానించారు. పండు దొంగిలించడం వల్లే వారి వద్ద ఘర్షణ మొదలైందని ఆయన కామెంట్స్ చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. హిందువుల ఆరాధ్య గ్రంథం రామాయణం, ఆరాధ్య దైవం శ్రీరాముడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో పలువురు ప్రకాష్ రాజ్ తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశంలో మత సామరస్యం పైన ప్రకాష్ రాజ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ దేశంలో జరుగుతున్నది మారణ హోమానికి సన్నాహమని, ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పలువురు విమర్శిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా కూడా పెద్ద చర్చకు దారితీశాయి. గతంలో కూడా ప్రకాష్ రాజ్ పలుమార్లు హిందుత్వం, బీజేపీ ప్రభుత్వ విధానాలను బహిరంగంగా విమర్శించారు. అయితే ఈసారి మత విశ్వాసాలకు సంబంధించిన సున్నితమైన అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని మరింత పెద్దది చేశాయి. ప్రకాష్ రాజ్ అనే ఒక నీచుడు, దుర్మార్గుడు ఈరోజు శ్రీరామచంద్రమూర్తి గురించి, లక్ష్మణస్వామి గురించి, సీతమ్మ గురించి అవహేళనగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఒళ్ళు కొవ్వెక్కి ప్రకాష్ రాజు మాట్లాడుతున్నాడు. తస్మాత్ జాగ్రత్త. తమాషా అనుకుంటున్నావా? హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా, బాధపడే విధంగా, గాయపడే విధంగా మాట్లాడి రాక్షస ఆనందం పొందుతున్నావు. నీకు ధైర్యము, దమ్ము ఉంటే అన్యమతస్థులకు సంబంధించి వారి గురించి ప్రస్తావన చేసే ధైర్యం ఉందా నీకు? ఈరోజు రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ రామరాజ్యం కావాలని చెప్పి కోరుకుంటుంటే ఈ సందర్భంలో శ్రీరామచంద్రమూర్తి గురించి అవహేళనగా మాట్లాడడం ఇది మంచిది కాదు. వెంటనే హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఈరోజు ప్రకాష్ రాజ్కి లీగల్ నోటీస్ పంపిస్తున్నాం. 100 కోట్ల రూపాయలు డెఫర్మేషన్ కూడా వారి మీద హిందువుల తరపున చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.